హలో గైస్, వెల్కమ్ టు ది సేవియా గేమింగ్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు మనం ఆడబోతున్నాం ద సోలార్. అండ్ ఈ గేమ్లో మనం అర్త్కి బ్లాస్ట్ అయితే ఎలా ఉంటుందో మనం టెస్ట్ చేయబోతున్నాం. అండ్ ఇందులో రకరకాలుగా ఉంటుంది. దీంట్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్త్ మీద ఏదైనా పడితే బండరాలాగా ఏమవుతుంది, బ్లాస్ట్ అవుతుంది. అండ్ ఈ బ్లాస్ట్ వల్ల 130 మెంబర్స్ చనిపోయారు. ఓ మై గాడ్. కానీ అర్త్కి అయితే చాలామంది చనిపోయారు గైస్ మన అర్త్ మీద. ఓకే, నెక్స్ట్ అర్త్ మీద ఏదైనా సరే చిన్న చిన్న ఒక్క నిమిషం ఉందండి, ఇక్కడే చూద్దాం. న్యూట్రినాట్స్ పడితే ఇలా ఉంటుందా గాయస్? ఓ మై గాడ్. ఓకే, నెక్స్ట్ ఏదైనా సరే లేకపోతే భూమిని బ్లాక్ హోల్. ఓకే అన్న, ఇక్కడ ఒకవేళ బ్లాక్ హోల్ క్రియేట్ అయితే అప్పుడు ఏం జరుగుతుంది? బ్లాక్ హోల్ చాలా డేంజరస్గా ఉంది ఒక బ్లాక్ హోల్. చూడండి ఎంతవరకు ఇది చేసేసిందో. దానికంటే మ్యూటిరాట్స్ పడడమే బెస్ట్. అది పడితే కొద్దిగా డ్యామేజ్ అవుతుంది. కూడా వాటర్లో పడితే ఎవరికి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఇప్పుడు చూడండి, నేను జస్ట్ రీఫ్రెష్ చేశాను. మరి రీఫ్రెష్ చేసిన తర్వాత ఒక్కసారి దీన్ని వాటర్ మీద వేసి చూస్తాను. చూడండి, జీరో కిల్స్, అంటే ఒక్కళ్ళు కూడా చనిపోలేదు. కానీ అదే ఇది సేమ్ అక్కడే వేస్తున్నాను. చూడండి, పూర్తి వాటర్ సోర్స్ కూడా అస్సలు వాటరే లేదు సగాల. అని చూడొచ్చు, 89 మిలియన్ పీపుల్స్ చనిపోయారు గైస్. కమాన్ నా, ఒకవేళ మన యూట్యూబ్ ఛానల్కి ఇంకెవరైనా సరే కొత్తగా సబ్స్క్రైబ్ వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ ఒకవేళ ఉరుములు మెరుపులు పెడితే ఉరుములు రాలేదు, ఏంది రాదు, సగం వరకు వెళ్ళిపోయింది లోపలికి. ఓ మై గాడ్. కమాన్ నా, ఒకవేళ ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కిందే ఉన్న బెల్ ఐకాన్ అయితే నాలో పెట్టుకోండి అన్న. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. అండ్ ఇప్పటి వరకు ప్రతి ఒక్కరి మనసులో ఉండిండేది, చంద్రుడు భూమి మీద పడితే ఏమవుతుంది. ఇప్పుడు ఇక్కడంతా సన్. ఓకే, ఇప్పుడు చంద్రుడు ఇక్కడ ఉన్నాడు కదా, ఇక్కడ ఉంటాడు. ఇక్కడ చంద్రునిపై భూమి పడితే ఏమవుతుందో చూద్దాం. ఓ మై గాడ్, దూసుకెళ్ళిపోతుంది రే అయ్యా. సగం వరకు స్వాహా, సగానికి వెళ్ళిపోయింది అది. ఓ మై గాడ్, చాలా రిస్క్ అంటే రిస్కీ అన్న ఇది. ఒకవేళ మన భూమి మీద ఎవరైనా సరే ఏలియన్స్ కానీ ఏదైనా కానీ అటాక్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం గైస్. ఒక్క నిమిషం, ఎక్కడ అటాక్ చేస్తాం, లేదంటే వేరే దేశం ఏదైనా సరే అటాక్ చేస్తే, సపోజ్ మన ఇండియానే తీసుకుందాం. మన ఇండియా మీద చాలా మందికి ఇది ఉంటుంది కదా. ఇండియా మీద అటాక్ చేస్తే 1,380 మెంబర్స్ నా, దారుణం నా. జూమ్ చేద్దాం. అరే అన్న, ఇండియా మ్యాపే మారిపోయిందన్న.
ఓ మై గాడ్, చాలా దారుణం ఉన్నా. చాలా దారుణం అంటే దారుణం. ఒకవేళ ఏదైనా సరే ఇది వేస్తే అప్పటికి కూడా సేమ్, ఎటువంటి మార్పు కూడా ఉండదు అన్న. అది ఇంకా బ్లింక్ అవుతుంది అన్న, ఏమన్నా పేలుతుందా? అది కొద్దిగా ఫార్వర్డ్ చేసి చూస్తానండి. లేదు నాది పేలడం లేదు, కానీ అది అక్కడే ఉంది. ఓకే, ఒకవేళ మన అర్త్ మీద ఎవరైనా సరే న్యూక్లియర్ అటాక్ చేస్తే, అంటే ఏలియన్స్ యొక్క న్యూక్లియర్ ఇది, ఒక్కడు కూడా బతకడన్నా. ఏలియన్స్ న్యూక్లియర్ అటాక్ చేస్తే భూమి మీద వాటర్ సోర్స్ కూడా ఉండదు. అని ఇవి చూడండి ఎలా కొట్టుకుంటున్నాయో. నెక్స్ట్ లేజర్ అటాక్ చేస్తే, ఓ మై గాడ్, జస్ట్ ట్యాప్, ఇదిగోండి జస్ట్ ట్యాప్ చేశాను అంతే, దెబ్బకి వెళ్ళిపోతుంది. ఇదిగోండి, చాలా అంటే చాలా డేంజర్గా ఉన్నాయన్న దీంట్లో వెపన్స్. నన్ను ఒకవేళ లేజర్తో అటాక్ చేస్తే, మై గాడ్, 2 బిలియన్ మెంబర్సా? నా ఏందన్న ఇది, మొత్తం చైనా మొత్తం అంతా పోయింది. ఓ మై గాడ్. ఓకే, అండ్ ఇది మై గాడ్, కట్ చేసేయచ్చు దేవుడా. ఇదైతే దీంతో అయితే చాలా కష్టం ఇది. ఓకే, ఇది కూలింగా? మేడం చలికి చచ్చిపోతారా? చూద్దాం ఉండండి. దీనివల్ల చనిపోతున్నారు నాకు దీనివల్ల కూడా. అరే అమ్మా, ఒకవేళ దీని నుంచి దీన్ని యూస్ చేస్తే, చాలా అంటే చాలా డేంజర్గా పెట్టినారు నా ప్రతి ఒక్కటి. నెక్స్ట్ మన భూమి మీద యూఎఫ్ఓ అలాంటి ఏదైనా అటాక్ జరిగితే ఎలా ఉంటుంది? నాశనం. ఒకవేళ పెద్ద స్మాల్ యూఎఫ్ఓ ఉన్నట్లుంది, ఇది అటాక్ చేస్తే, ఓరి అమ్మ, నా ప్లానెట్ లేదన్నా. ఓ మై గాడ్, ఏంది బ్రో, ప్లానెట్ లేకుండా చేసేసింది. మై గాడ్, సన్ ఇది. ఓకే, ఒకవేళ సన్కి వెళ్తే, నిమిషం ఉండు, సన్ అయితే లేదు. ఒక్క నిమిషం గైస్, ఒక్క నిమిషం. సన్ టెక్నాలజీ యూజ్ చేద్దాం. సన్ వేడిగా ఉంటాడు కదా, సన్ మీద వేస్తే, సన్ మీద కూలింగ్ వేస్తే, ఏందన్నా సన్ కూడా లేడు. కొద్దిగే కదన్నా యూజ్ చేసిండేది. ఓ మై గాడ్, ప్లానెట్లు ఏమి కూడా లేవన్నా. కమాన్నా, మీకు ఇప్పుడు నెక్స్ట్ ప్లానెట్ అండ్ వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఆ ఆప్షన్స్ కావాలి, నెక్స్ట్ వీడియో కావాలి అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ కిందే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్, బాయ్.